మెల్లగా కూర్చోండి. ఫ్రంట్ సీట్ వద్దులే శ్రీకర్. నేను రిలాక్స్ కావడానికి బ్యాక్ సీటే బెటర్. అయ్యో పర్లేదు మేడం, మీరు ముందు సీట్లోనే కూర్చోండి. కాబోయే వాడి పక్కన కూర్చోవాలని మీరు ఎంతో ఆశపడ్డారు కదా పాపం. అయి ఉండొచ్చవని, బట్ ఇప్పుడు సిచ్యుయేషన్ సపోర్ట్ చేయడం లేదు. అయ్యో కూర్చుంటే సెట్ అయిపోతుంది కదా మేడం. అసలే మీది పర్ఫెక్ట్ జంట. నేషన్ మొత్తం చెప్పుకునే కాంబినేషన్ మీది. మంచి టైం చూసి ఆడుకుంటుంది ఇది. కూర్చోండి మేడం, రండి. కూర్చోలేదని చెప్తున్నాను కదా అవని. నడుము వాల్చడానికి కాస్త స్పేస్ ఎక్కువ కావాలి, అందుకే బ్యాక్ సీట్ బెటర్. నా మాట వినండి. అల్లాడిపోతుంది పాపం. శ్రీకర్ గారు, మేడం గారి మాట మనం వినాలి. వెనక పడుకోబెడదాం, రండి. పదండి. రండి మేడం. అవని ఓ పని చేయి. చెప్పండి మేడం. ఆటో బుక్ చేసుకొని. మీరు ఆటోలో వెళ్తారా? మమ్మల్ని కార్లో రమ్మంటారా? అయ్యో ఏం బాగుంటుంది మేడం. మీరు బాస్, మేం వర్కర్స్. చెప్పేది పూర్తిగా వినవా? చెప్పండి. నువ్వు ఆటోలో మీ ఇంటికి వెళ్ళిపో, మేము కారులో మా ఇంటికి వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఇంటి వరకు డ్రాప్ చేస్తాం మేడం. నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పనేం లేదు. పర్లేదులే, నేను వెళ్తాను. కాబోయే అల్లుడికి మర్యాదలు చేయడం నేను చూడాలని అన్నారు కదా, అవి చూడ్డానికి వస్తాను. కాదనకండి ప్లీజ్. అది కాదు. మీరింకేం మాట్లాడకండి, నాకేం ఇబ్బంది లేదు. మీరేం మొహమాట పడకండి. శ్రీకర్ గారు, మీరు కార్ తీయండి, వెళ్ళండి. ఈ పెయిన్ కంటే వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్నారన్న పెయిన్ ఇంకా ఎక్కువైపోయింది. నేను శ్రీకర్ పక్కన కూర్చుని వాళ్ళిద్దరిని ఏడిపించాలనుకున్నాను. నేను ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు. మేడం, ఇంటికి చేరుకునేంత వరకు సాంగ్స్ పెడతాను. మైండ్ కి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆపవని. ఏమైంది మేడం? పుండు మీద కారం లాగా ఏంటా సాంగ్? ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్. మన తెలుగు జాతి ఆణిముత్యం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాట. దయచేసి ఆపు ప్లీజ్. ఓకే మేడం. నా మొగుడి పక్కన దర్జాగా కూర్చుని నన్ను ఏడిపిద్దాం అనుకున్నావే, నీతో ఇంకా ఆడుకుంటాను చూడు. శ్రీకర్ గారు, చూసుకుని పోనివ్వండి. ఎందుకలా తన మీద పడుతున్నావు? మేడం, టర్నింగ్. టర్నింగ్ రాలేదు కదా? అయ్యో టర్నింగ్ రాలేదా? టర్నింగ్ అనుకున్నానే. సారీ శ్రీకర్ గారు, సారీ మేడం. సుజాత, అర్చన్లైతే మాయతో శ్రీకర్ పెళ్లి జరగకూడదు అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ మనం ఓ కంట కనిపెట్టుకునుండాలి. అవని అయితే తాళి బలం గొప్పది, తాళే తమ బంధాన్ని కాపాడుతుంది అని అనుకుంటుంది. ఆ ఇద్దరు మాత్రం ఎటువంటి అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఏంటి చిన్నోడా, నడుచుకుంటూ వచ్చావు? బైక్ ఏమైంది? నేను మేడం బయటికి వెళ్ళాం, అందుకే బైక్ ఆఫీసులో పెట్టేశాను. మేడం డ్రాప్ చేశారు. అవునా? మరి మీ మేడం ఏది? బయట కారు కూడా లేదు. ఆమెకు శ్రమ ఎందుకులే అని నేను మధ్యలో దిగి వచ్చేశాను.
నిజమేనా? నిజమే. మీ అన్న మీద ఒట్టేయ్. అందులో అబద్ధమే ఉంటుందయ్యా, ఒట్లెందుకు? మీ అందరికో విషయం చెప్పాలి. మాయ నాకు ప్రమోషన్ ఇచ్చింది. ఏం ప్రమోషన్ రా? కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొందరు ఉంటారు కదా, అందులో నేను ఒకటిగా ప్రమోషన్ ఇచ్చారు. ఓ గ్రేట్ న్యూస్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే పెద్ద పదవి, చిన్న విషయం కాదు. బంగారం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినా బోయపాటి లాంటి డైరెక్టర్ అయినా అంతా మాయదయ. కంగ్రాచులేషన్స్ రా తమ్ముడు, జీతం కూడా పెరుగుతుంది కదా. జీతం ఏంటి వసంత గారు, కంపెనీయే తన చేతిలో ఉంటుంది. ఇంక నీకు తిరుగుండదు బాబాయ్. నీ జాతకంలోని ధనరేఖలన్నీ అమాంతంగా పెరిగిపోయాయి. పెళ్లికి ముందే నీకు ప్రమోషన్ వచ్చిందంటే పెళ్ళైన తర్వాత నీ పరిస్థితి ఎంత బావుంటుందో ఊహించుకో. అమ్మా, స్టీరింగ్ మొత్తం వీడి చేతిలోనే ఉంటుంది. రే, ఆ అవనికి దూరంగా ఉండు, ఇంకా కలిసి వస్తుంది. మీరు కూడా అభినందించండి. ఆ, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు నాకెందుకో తేడా కొడుతుంది. ఫీల్ గుడ్ సీన్ కి ట్రాజిడీ సీన్ కి తేడా తెలియదు నీకు. అనవసరంగా మా అక్కనిచ్చి నీకు చేశాం. అభినందించాలో, ఈ ప్రమోషన్లు ముందు ముందు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయా అని బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. బావా